नमस्ते 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 पुरुषार्थाभ्यं प्रकृते ईश्वरं प्रकृते परम् अलोक्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् नमो अकिंचन वित्ताय निवृत्तगुणवृत्तये आत्मा रामाय शांताय कैवल्यपतये नमो नमः। सर्वप्रथममुगा परम पूज्युलु प्रातः स्मरणीय परम आराध्य जगद्बंधनीयुलु एसकेसीएम गौसेवा आश्रमं संस्थापक आचार्य मध्य गुरुदेव गुरु कृपामूर्ति ओं विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वाరి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి परम गुरुदेव नित्यलाभ विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद् जगद्गुरु भक्ति वैभव पुरी गोस्वामी महाराज वाరి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాన్యులు తెలుపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలోక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి కృప. ఉత్తరాఖండ్ ప్రారంభంలోని ఉన్మాదన అయోధ్య అంతా ఉన్మాదనంలో ఉన్నది. ఉన్మాదనం అంటే ఏంటి? విరోహం. చెట్లు, పశు పక్షులు, కీట పతంగలు, ఆవు, గుర్రాలు, రాముడికి దర్శనం చేసిన ప్రతి జీవి విరోహంలో ఉన్నారు. విరోహ కాతర. కేవలం అబద్ధి అయోధ్యకి రావడానికి కేవలం ఒక రోజే ఉన్నది బాకీ 14 సంవత్సరాలకి. రేపు స్వామివారు వేచేస్తారు తిరిగి అయోధ్యకి. కేవలం ఒక రోజు ఉన్నది. ఇంకా ఒక రోజులోని ఉన్నదానికి ఇంకా ఉన్మాదనం ఇంకా పెరిగిపోయింది. భరతుల తలక ఉన్మాదనం అంటే ఏంటి అంటే భక్తుల తలక లక్షణం. నవదా భక్తి 9 రకాలైన భక్తిని సంపూర్ణంగా భరతుడిలో ఉన్నదని ఈ విరోహ కాతురంలో మనకు తెలుస్తుంది. ఇంకోటి చెప్పిన ఈ ఉత్తరాఖండ్కి మనం ఇంకో కూడా పేరు పెట్టవచ్చు. ఉత్తరాఖండ్కి ఎందుకు ఉత్తరాఖండ్ అని పెట్టారు అని మనకి చెప్పామా? ప్రశ్నోత్తరం. జీవితం తాలూకా ప్రతి ప్రశ్నానికి ఇక్కడ ఉత్తరం దొరుకుతుంది, జవాబు దొరుకుతుందని ఉత్తరాఖండ్ అని పెట్టారు. చెప్పుకున్నాంగా. ప్రతి ప్రశ్నకి కూడాను ఉత్తరం ఉంటుంది. అది స్వయంగా రాముడే చెప్తారు. ఈ ఉత్తరాఖండ్కి ఇంకొక పేరు కూడా పెట్టవచ్చు. అద్దం. మన ముఖం
ఎలా ఉన్నది అది చూడాలంటే మనం అద్దంని ఆశ్రయం తీసుకుంటాం. మన ముఖం ఎలా ఉన్నదో అది అద్దంలో కనబడుతుంది, లేకపోయింది అద్దంలో కనబడదు. ఎక్కడ మచ్చ ఉన్నది, ఎక్కడ ఏమి అంటున్నదా, ఏమి అంటిలేదా అనేది అద్దంలో. ఈ ఉత్తరాఖండ్ అనేది మరి భరతుడి తరకు ఉన్మాదం అనేది ఒక అద్దం లాంటిది భక్తుడికి. నేను అసలు ఏ ప్రకారమైన భక్తుడిని అనేది అద్దంలో చూడాలంటే భారత తలక ఈ ఉన్మాదం అనే స్థితిని మనం విన్నామో తెలుసుకున్నామంటే అప్పుడు నేనేంటి అనేది తెలుసుకుంటాం. నేను ఎంతవరకు భక్తుడిని, నేను ఎటువంటి భక్తుడిని, కేవలం రూపుమాత్రమైన భక్తుడినా, లేకపోతే నేను ఒరిజినల్ భక్తుడినా, లేకపోతే నాటకం చేస్తున్నానా, లేదంటే ఇంకేదైనా ఏ స్టేజ్లో నేను ఉన్నాను అనేది మొత్తం తెలిసిపోతుంది. ఇది ఒక అద్దం లాంటిది భక్తుడికి, ఇది అద్దం, ఈ ఉన్మాదన స్థితి. దాంట్లోనే మనం మొదటి రేంజ్ మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఏంటి? వేక్షించడం. భగవంతుడి అనుగ్రహం గురించి మనం వేక్షించడం, భగవంతుడి దర్శనం గురించి వేక్షించడం, ఇది మొట్టమొదటి భక్తుడి తలక లక్షణం. భరతుడు 14 సంవత్సరాలు ఒకటే లక్ష్యంతో భరతుడు ప్రతి నిత్యం ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నారు. ఒక సంవత్సరం అయింది, ఒక సంవత్సరం 1 రోజు, ఒక సంవత్సరం 2 రోజులు, ఒక సంవత్సరం 3 రోజులు, ఒక సంవత్సరం 4 రోజులు, ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నారు. 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 1 రోజు, 2 సంవత్సరాలు 3 రోజులు, అలాగ 2వ సంవత్సరం అయిన తర్వాత 3వ సంవత్సరం, అలాగ 4వ సంవత్సరం, అలాగ 14 సంవత్సరాలు ప్రతి నిత్యం ప్రతిరోజు లెక్క పెట్టి టిక్ పెట్టుకుంటున్నారు. ఈరోజు అయ్యింది, ఈరోజు అయ్యింది. ఉపేక్షించడం, మనకి వేక్షించడం, ఒక్క సెకండ్, ఒక రోజు, ఒక ప్రతిరోజుని భగవంతుడి గురించి మనం భగవంతుడి దర్శనం గురించి, భగవంతుడి తరక అనుగ్రహం గురించి వేక్షిస్తున్నాం అసలు. అయితే ఒకవేళ వేక్షిస్తే మనం ఎంతవరకు వేక్షిస్తున్నాం, ఏ విధానంగా వేక్షిస్తున్నాం? డబ్బు కావాలని వేక్షిస్తున్నామా? స్త్రీ పుత్రులు పురజం మేడలు బిల్డింగ్లు కావాలని వేక్షిస్తున్నామా? భారతుడు దేనికి వేక్షిస్తున్నారు, మనం దేనికి వేక్షిస్తున్నాం? భగవంతుడు అనుగ్రహంకి అందరూ వేక్షిస్తారు, కానీ భరతుడు దేనికి వేక్షిస్తున్నారు? భగవంతుడి యొక్క దర్శన లాలస ఏంటి, మనది ఏంటి? సో ఇది వేక్షించడం. దానికి హెడ్లైన్ మనం ఏం చెప్పుకున్నాం? అపేక్ష అంటే వేక్షించడం. రెండోది ఆ ఉపేక్ష, ఆ వేక్షించిన తలక ఫ్రూట్ రిజల్ట్ ఏమొస్తుంది? రెండోది భగవత్ మిళన వికలత. వికలత అంటే ఏంటి? భగవంతుడికి కలుద్దామని తపన ఉంటుంది కదా, రాలేదు, వేక్షిస్తున్నాం రాలేదు. సరే, చుట్టాలో బంధువులు, లేదంటే మనకి ప్రేమించిన వాళ్ళు ఏదో మనం ఈ టైంకి వస్తారని ట్రైన్ టైం చెప్పుంటారు, మనం తలుపు తీసి చూస్తుంటాం, వస్తే ఇంటికి వస్తారుగా, అయినా కూడా మనకేంటి వికలత ఏంటి? మళ్ళీ తలుపు తీసేసి ఆ దూరం వరకు చూస్తాం, వచ్చారా లేదా, ఉన్నారా, ఎంతవరకు వచ్చారు, వస్తే 9 దగ్గరికి వస్తారు. కానీ ఒక వికలత ఏంటంటే అదొక ఉన్మాదమైన స్థితి. ఎంతవరకు వచ్చారు, తలుపు తీయడం, కిటికీ చూడడం, ఫోన్లు పెట్టడం, ఫోన్లు కలపడం, వచ్చారా లేదా. భగవంతుడి కలనానికి వికలత రోజు రోజుకి పెరగడం, ఇది రెండో స్థితి. ఇది వరకు మనం తెలుసుకున్నాం. మూడో లక్షణం నుంచి ఈరోజు మనం చెప్పుకోవాలి. మూడో లక్షణం ఏంటంటే అద్భుతం.
अहह धन्य लक्ष्मण बड़भागी राम पदार बिंदु अनुरागी कपटि कुटिल मोहि प्रभु चीना ताते नाथ संग नहीं लीना राम सिया राम राम सिया राम। अहह धन्य लक्ष्मण बड़भागी భక్త నిష్ఠ। దీనికి మూడోదేంటి భక్త నిష్ఠ। ఈ భక్త నిష్ఠ అని కాన్సెప్ట్ ఉన్నదే అహ ధన్య లక్ష్మణ। లక్ష్మణ్ నువ్వు ధన్యుడివి, నువ్వు నాకు చిన్న అయిపోయావు, కానీ నేను నీ పాదాలను కడిగి ఆ నీళ్ళు జల్లుకుందామని తాగుదామని ఉన్నది, కానీ శాస్త్రం ఒప్పుకోదు చిన్నోళ్ళ తాలూకా పాదాలను కడిగి। అదే ప్రకారంగాను కైకేయి కూడా అనుకుంటుంది, ఓహో బడభాగి భరతుడు, రాముడి గురించి ఎంత ఉన్మాదం, ఎంత ప్రేమ, నేను తల్లి అయిపోయాను, లేదంటే భరతుడి తాలూకా పాదం కడిగి నేను ఆ నీళ్ళు తాగుదామని అనుకుంటున్నాను, నేను ఎంత దుర్భాగ్యం, నేను భరతుడి తాలూకా తల్లి అయిపోయింది అంటే భరతుడి తాలూకా పాదం నీళ్ళు తాగు। దీన్ని బట్టి ఏంటి భక్త నిష్ఠ। ధన్య లక్ష్మణ అంటే భరతుడు అంటున్నారు, లక్ష్మణ్ నువ్వు ఎంతో ధన్యుడు, నీకు రాముడు నీతో పాటు తీసుకెళ్ళారు, నన్ను తీసుకెళ్ళలేదే, నన్ను ఇక్కడ విడిచిపెట్టేసే వెళ్ళిపోయారు, నిన్ను తీసుకెళ్ళారు, నువ్వు ధన్యుడివి, లేదు నువ్వు జిద్దు చేసావు అందుకే నేను తీసుకెళ్ళలేదు భరతుడు అనుకుంటున్నారు। లక్ష్మణ్ జిద్దు చేశారుగా, నేను ఒకవేళ మీరు తీసుకెళ్ళిపోతే నేను ఇక్కడే చనిపోతా, నువ్వు జిద్దు చేసావు అని చెప్పేసి తీసుకెళ్ళాలంటే చాలామంది జిద్దుగా వెళ్ళారుగా, మొత్తం అయోధ్య అంతా వెళ్ళారు, ఎక్కడి వరకు వెళ్ళారు, నది తమసా నది వరకు వెళ్ళారుగా అందరూ, అయోధ్యాన్ని విడిచిపెట్టేశారు, పుత్రులు పరివారాలు ధనము ఐశ్వర్యం అన్నీ విడిచిపెట్టి రాముడితో పాటు వెళ్ళారు, కానీ అన్నీ విడిచిపెట్టారు, కానీ నిద్రని విడిచిపెట్టలేదు, అందువల్లే రాముడు వాళ్ళకి విడిచిపెట్టి వెళ్ళిపోయారు। కానీ ధన్య రాముడు లక్ష్మణుడు అన్నీ విడిచిపెట్టేసి నిద్రను కూడా త్యాగం చేశాడు, అందుకే లక్ష్మణుడికి మీరు తీసుకొని వెళ్ళారు। భక్త నిష్ఠ, భక్తుల పైన నిష్ఠ పెరిగిపోతుంది। భగవంతుడికి ప్రేమించడం సహజమే, భగవంతుడికి భక్తి చేయడం సహజమే అందరికీ, కానీ భగవంతుడి తాలూకా భక్తుడిని ప్రేమించడం, భగవంతుడి తాలూకా భక్తుడిని స్నేహం చేయడం, పూజించడం, ఇది పెద్ద భక్తుడిలోని ప్రథమ నిష్ఠ। ఒకవేళ భగవంతుడిని ప్రేమించి భగవంతుడిని పూజించి భక్తుల్ని మనం ప్రేమించలేదు, గౌరవించలేదు, అది కేవలము భక్తిలోని ఒక నాటకమే అని చెప్పేసి। ఎవరైతే వాస్తవంగా భగవంతుడిని ప్రేమించారో గౌరవించారో ఖచ్చితంగా అతను భక్తుడిని గౌరవించవలసిందే, భక్తుడిని ప్రేమించవలసిందే। భక్తుడిని ప్రేమించకుండాను భక్తుడిని గౌరవించకుండాను ఎప్పుడు భగవత్ ప్రేమ భగవంతు పైన గౌరవం రాదు। అందుకే భారత తాలూకు 3 లక్షణాలు చూడండి। లక్ష్మణ్ అంటే ఏంటి? లక్ష్మణ్ ఎవరు మనసు లక్ష్యంలో ఉన్నది, లక్ష్యంలో ఉన్నది, ఎవరి మనసు అయితే లక్ష్యంలో ఉన్నది అతనికి లక్ష్మణ్ అన్నారు। ఎవరి మనసు ఏ లక్ష్యంలో ఉన్నది? భగవత్ ప్రేమ, భగవత్ భక్తి, శ్రీహరి శ్రీమన్నారాయణ పైన ఎవరైతే ఎవరి మనసు అయితే లక్ష్యం ఉన్నదో, ఎవరి మనసులో లక్ష్యం ఉన్నదో శ్రీహరి, అతను లక్ష్మణ్।
ధన్య లక్ష్మణుడు. అందుకే భరతుడు లక్ష్మణునికి ప్రేమిస్తున్నాడు, భక్తనిష్ట. ఈ ప్రకారంగా చెప్తూ ఎవరు పెద్దోడు చెప్తారు కదా, అరే అతను పెద్ద స్టేటస్, పెద్ద వ్యక్తి బాబు, అతను పెద్ద వ్యక్తి. శాస్త్రంలో ఎవరికి చెప్తుంది పెద్ద వ్యక్తి? ధనం ఉంటే, ఐశ్వర్యం ఉంటే, కులం ఉంటే, వ్యాపారం ఉంటే, మాన సన్మానం ఉంటే లేదు. ఎవరి దగ్గర శ్రీహరి ఉంటారో, ఎవరు మనసులో శ్రీహరి ఉన్నారో, ఎవరు నిరంతరం భగవంతుడు భజనం చేస్తున్నారో వాడు పెద్దవాడు. మరి లక్ష్మణుడు నిత్యం నిరంతరంగా రాముడు రామపద అనురాగి. ధన్య లక్ష్మణ్, నీకు రాముడు తీసుకెళ్ళేది. నువ్వు రాముడు తాలూక పద అనురాగి. రాముడు పదం పైన నీకు ఎంత విశ్వాసం అని చూడండి. భక్తుల పైన నిష్ఠ ఎప్పుడైతే పెరిగిపోతుందో ఆటోమేటిక్ మనకు భగవంతుడి పైన నిష్ఠ పెరిగిపోతుంది. భక్తనిష్ట ఇది మూడో ఉన్మాదనం. భరత ఉన్మాదనంలోని మూడో భక్తి. నవదా భక్తులని మూడో భక్తి భక్తనిష్ట చెప్తున్నారు. మళ్ళీ అంటున్నారు ఇది పక్షపాతం కాదు. మీరు రాముణ్ణి తీసుకెళ్ళిపోయారు, నన్ను విడిచిపెట్టేశారు అని చెప్పేసి. మీరు లక్ష్మణ్ణి తీసుకెళ్ళిపోయారు, నన్ను విడిచిపెట్టేశారని చెప్పేసి. పక్షపాతం కాదు. ఎందుకంటే రాముడు హృదయంలోని అంత పరిమాణంగా మీ పాదపద్మాలపైన అనురాగం ఉన్నది, అందుకే తీసుకెళ్ళారు మీరు. అందరూ అందములేగా, భరతుడు అందములే, శత్రుఘ్నుడు అందములే, కానీ లక్ష్మణుని ఎందుకు పట్టుకెళ్ళారు? మిగతా అందములు పట్టుకెళ్ళొచ్చుగా. భరతుడు పిలుస్తే అక్కడి నుంచి రారేంటి, రా నువ్వు నాతో పాటు. కానీ లక్ష్మణుని ఎందుకు పట్టుకెళ్ళి? అతను లక్ష్మణుడు తల హృదయంలోని రాముడి పైన ఎంత అనురాగం ఉన్నది భరతుడు ఆలోచిస్తున్నారు, చూసారా? ఎప్పుడైతే మనం భక్తుడి తలకు నిష్ఠ మనకి పెరుగుతుందో ఆటోమేటిక్గా స్వామి అనుగ్రహం మనకి పెరిగి ఉన్మాదంలోని 3వ నంబర్ స్టేజ్ ప్రకారం భక్త నిష్ఠ. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లలకి మనం ద్వేషిస్తాం, చిరాకు పడతాం, కొడతాం. కానీ వాళ్ళ తల్లిదండ్రితో మనకు మంచి సంబంధం ఉంది, సంపర్కం ఉన్నది, వాళ్ళకి గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. కానీ వాళ్ళు పిల్లలకి మనం తిడుతున్నాం, కొడుతున్నాం, ద్వేషిస్తున్నాం అంటే ఆ తల్లిదండ్రులు మనకి ప్రేమిస్తారా? స్నేహం చేస్తారా? ఎప్పుడు వచ్చినా మా పిల్లలు తిడుతుంటారు, కొడుతుంటారు, సవిధానంగా అంటుంటారు. కానీ ఒకవేళ తల్లిదండ్రిని మనం ప్రేమించి స్నేహం చేయకపోయినా ప్రేమించిపోయినా వాళ్ళ పిల్లలకి ప్రేమించామనుకోండి, స్నేహం చేసామనుకోండి, తల్లిదండ్రులు ఆటోమేటిక్గా ఏంటి, మా పిల్లలంటే వీరికి ఇతనికి చాలా ఇష్టం, చాలా స్నేహం. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఆ వ్యక్తి పైన ఒక గౌరవం వచ్చేస్తుంది. భగవంతుడు భక్తులు రాధాకృష్ణుల తలొక సంతానం, భగవంతుడు భక్తులు సీతారాం తలొక సంతానం. ఆ భక్తుల పైన మనం ఆటోమేటిక్గా గౌరవం, ప్రేమ, స్నేహం పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా తల్లిదండ్రులైన రాధాకృష్ణులు, సీతారాములు ఖచ్చితంగాను వాళ్ళపైన అనుగ్రహం వచ్చేస్తుంది. దానికి భక్తనిష్ట. ఎందుకంటే ప్రతి భక్తులు ఆ రాధాకృష్ణ తాలూకు సంతానం, స్పెషల్ సంతానం. సో అందుకే మనం భక్తుల పైన నిష్ఠ ఉండాలి, భక్తనిష్ట.
సో ఇది 3వ నంబరు ఉన్మాదమైన స్థితి. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి, మనలోని భక్తనిష్ట ఎంత ఉన్నది. చెప్పానుగా, ఇది ఒక అద్దం లాంటిది. భరత్ చరిత్ర, భరత్ ఉన్మాదం అనేది ఒక అద్దం లాంటిది. మన భక్తి ఎంతవరకు ఉన్నది మనం ఈ అద్దంలో చూసుకోవచ్చు. మన ముఖం ఎలాగ ఉన్నది మనం చూస్తాం, ఎలాగో మన భక్తి ఎలాగ ఉన్నది ఈ ఉన్మాదమైన భరత్ ఉత్తరాఖండ అని ఒక అద్దంలోని మన భక్తి. మనం భగవంతుడికి ఎంత వీక్షిస్తున్నాం, భగవంతుడికి కళాలని ఎంత తపన ఉన్నది, భక్తుల పైన మనకి ఎంత నిష్ఠ ఉన్నది. సో ఇది దీంట్లోని మనం భక్తి తాలూకా అర్థం మనకు తెలిసిపోతుంది. మహాప్రభు శ్రీమద్ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఎవరు ఒకసారి అయితే నామము స్మరణం చేస్తున్నారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, వాళ్ళకి ప్రణామం చేయండి. వాళ్ళకి ప్రణామం చేయండి. చూడండి, ఎవరు చెప్తున్నారు, రాయ రమానంద రాయ్, ఎవరు భక్తులు, ఎవరు ఒక్కసారి కృష్ణనామ స్మరణం చేస్తారో వాళ్ళు భక్తులు, వాళ్ళందరికీ ప్రణామం చేయండి. ప్రణామం అనేది ఒక నిష్ఠ. భక్తులు చూస్తే ప్రణామం చేయాలి. మహాప్రభు చెప్తున్నారు, శ్రీమద్ చైతన్య మహాప్రభు, ఇది నిష్ఠలో ఒక అంగం. భక్తులు చూసి మనం ఒకవేళ ప్రణామం చేయలేదు. రెండోది, ఎవరు సాంగత్యం చేయాలి, ఎవరైతే నిత్యం నిరంతరంగా మంగళారతి, సేవ, జపము, కథ, కీర్తనము, సేవ నిత్యం నిరంతరంగా, అంటే దీనికి భజనం అంటారు. ఎవరైతే నిత్య నిరంతరంగా భజనం చేస్తారో వాళ్ళు సాంగత్యం చేయాలి. ఎందుకు? వాళ్ళు ఖచ్చితంగా మనకి భజనలో ఉంచేస్తారు. వాళ్ళు సాంగత్యం చేస్తే, రా మంగళారతికి రా, నువ్వు కీర్తన చేయి, కథలో ఉండు, ఈ సేవ చేయి, ఆ సేవ చేయి. ఎవరు సేవలో భజనలు లేరు అతనితో సంఘం చేయకూడదు. ఎందుకు? వాళ్ళు ఏం దుస్సంగంలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడాను దుస్సంగంలో ఉంచుతారు. ఎవరు భజనలో ఉన్నారు, నిత్యం మంగళారతి, కీర్తనము, జపము, సేవలో ఉంటారో వాళ్ళతో సాంగత్యం చేయాలి. మరి ఎవరికి సేవించాలి? ఒకటి ప్రణామం చేయాలి అందరికీ. మరి సంఘం ఎవరు చేయాలి? ఎవరైతే భజనలో ఉంటారని నిరంతరంగా. మరి ఎవరికి సేవించాలి? ఎవరైతే భగవంతుని పట్ల ఎంత విశ్వాసం ఉన్నదో వాళ్ళ తాలూకు సేవ చేయాలి. భగవంతుని పట్ల ఇతనికి ఎంత విశ్వాసం ఉన్నది, అటువంటి వ్యక్తికి సేవించాలి. మహాప్రభు చైతన్య మహాప్రభు అంటున్నారు, ఎవరికి దృఢ విశ్వాసం భగవంతుని పైన ఉన్నది వాళ్ళకి సేవించాలి. ఎవరైతే నిరంతరంగా భజనం చేస్తుంటారో వాళ్ళతో సాంగత్యం చేయాలి. ఎవరైతే కృష్ణనామ స్మరణం చేస్తారో వాళ్ళకి ప్రణామం చేయాలి. ఇది భక్త నిష్ఠ. మహాప్రభు నేర్పించింది, చైతన్య మహాప్రభు నేర్పించింది ప్రణామము, సంగము, సేవ. ఇది భక్త నిష్ఠ. సో భక్తుడి తలక నిష్ఠ అనేది మనకి ఖచ్చితంగా కావాలి. భగవంతుడికి ప్రేమించడం అనేది తర్వాత, ముందు భక్తుడికి ప్రేమించాలి, భక్తుడికి గౌరవించాలి. ఆటోమేటిక్గా భగవంతుడి ప్రేమ మనకి దొరుకుతుంది. భక్తుడికితోని మనం అపవ్యవహారం చేసి భక్తుడి తాలూకా మన మనసులోని ఇతర భక్తుల పైన మనకి చెడు ఆలోచన రాపితే, దుర్వాస భాష మనది కరెక్ట్గా లేకుండా తప్పు చేసినా కూడా భక్తుడు ఏం చేయాలంటే మనం భాష ఆడకూడదు. అది ఇంకా చేతి లేపడం ఇవన్నీ లేపడంతో ఇంకా విడిచిపెట్టేసింది. ఇది భక్తే కాదు. మహాప్రభు అంటున్నారు, భేషమాత్రే భక్తుడు. ఎవరైతే భక్తి తాలూకా భేషం ఉన్నాడో వాడికి మనం ప్రణామం చేయాల్సిందే. భేషం అంటే ఏంటి? రూపం. కేవలం ధోతి, కుర్తా, శిఖా, చైతన్యం పెట్టుకుని ఉన్నారు భక్తుడు.
భేషధారి కూడాను మనం ప్రణామం చేయాలి. మరి దానితోనే దుర్భాష అంటే మన భాష మాట్లాడడం తప్పుగాను, లేదంటే ఇంకా ఇతరేతర వాళ్ళకి మనసు బాధ పెట్టినట్టుగాను వాళ్ళకి కొట్టడం తిట్టడం. ఇదే చిన్న పిల్లలేంటి, పెద్దోళ్ళేంటి, ముసలోళ్ళేంటి, ఎవరికైనా కూడా మనం భక్తుడికి బాధ పెట్టకూడదు. భక్తుడు ఒకవేళ మన పట్ల దుఃఖం అనుభవించేది మన వల్ల, సో మన భక్తి అంతా నష్టమైపోతుంది. మన భక్తి అంతా మనం నిరంతరంగా జపం చేసో, సేవించో, కీర్తించో మొత్తం అంతా మనంతా బిల్డింగ్ అంతా కూలిపోతుంది. ఒక ఎర్త్క్వేక్ వస్తే అలాగా మొత్తం కూలిపోతుందో, అలాగా భక్తుడు మన పట్ల దుఃఖం ప్రకటన చేశారు మన ప్రవర్తన వల్ల, మన మాట తీరు వల్ల. మనం పెద్దగా ఉన్నాం, ఏదో ఒకటి చేసేసాం, లేదంటే ఒకటి వాళ్ళకి ఖచ్చితంగా మనం క్షమాపణ అడగాలి. పెద్దగా ఉన్నా కూడా వాళ్ళు చిన్నపిల్లలు తప్పు చేశారు, అరే పెద్దోళ్ళదే తప్పు అయిపోతుంది. వెంటనే వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్షమాపణ, ఎందుకంటే అక్కడికక్కడ సొల్యూషన్ అయిపోవాలి. లేదంటే అది మనకి ఎక్కడికో తీసుకెళ్ళి ఒక్కొక్క అపరాధం ఏమవుతుంది, ఒక పిచ్చి ఏనుగు. वैष्णव अपराध यदि हुए वैष्णव अपराध छिंडी जाए उपाड़ जाए तारा पता. यदि हुए वैष्णव अपराध हाथी माथा छिंडी जाए उपाड़ जाए तारा पता. పిచ్చి ఏనుగులాగా అయిపోతాడట ఆవిడ. చిన్న అపరాధం ఏంటవుతుంది, చివరికి పిచ్చి ఏనుగులాగా అయిపోయి తను ఏది పడితే అది చేస్తాడు. సో అందుకే ఇప్పుడు తెలియదు మనకి అపరాధం, ఇది చిన్న అపరాధం అని. ఈ అపరాధం పేరు వచ్చేసారా, ఎప్పుడైతే బ్యాంక్లోని డిపాజిట్ చేస్తారో దాని తలకు ఇంట్రెస్ట్ కూడా వస్తుందిగా, దాని తలకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగే అపరాధం అవుతుంది, అప్పుడు మెల్లిగా ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంటుంది. ఒకటేసారి అది పిచ్చి ఏనుగులాగా తయారవుతుంది ఆ అపరాధం. ఎవరది? మహాప్రభు తలక దోషం, అందరు భక్తుల తలక దోషం చూశారు. చూస్తూ మహాప్రభుని కూడా దోషం చూశారు. చైతన్య మహాప్రభు తలక దోషం చూశారు. చైతన్య మహాప్రభు పెద్ద ఆకుతోని భక్తులందరూ అనేక వ్యంజనం చేసుకొని, ఎవరు ఏ ప్రకారంగా తోటకూర, ఎవరి ప్రకారం ఆకుకూర, ఎవరి ప్రకారంగా కలుగాయ కూర, ఎవరి ప్రకారం చట్నీ, పచ్చడి, డల్మా, అన్నం, పప్పు, కూర అన్నీ ఇచ్చారు. మహాప్రభు అందరి తాలూకు ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఎవరిది ఏంటి ఇంత పెద్ద ఒకే ఆకుతోటి. భగవంతుడు చైతన్య మహాప్రభు సై గౌర, సై కృష్ణ, సై జగన్నాథ్ 56 రకాలు ప్రతినిత్యం తినే వ్యక్తి, 56 భగవత్ 36 వ్యంజన, 56 రకాలు, 36 రకాల స్వీట్లు, ఇవన్నీ నిత్యం తిన్నాడు. చైతన్య మహాప్రభు కేవలం ఆకులోనే తినలేరా, అతనే జగన్నాథ స్వామి. తింటుండగాను ఈ సన్యాసి ఇంత తింటున్నారు, ఇదేం సన్యాసి? సన్యాసికి తిండి పైన కంట్రోల్ ఉండాలి. ఇంత తింటే ఏం సన్యాసి అయితే అని మహాప్రభువుకి నిందించి, ఈ నింద భగవత్ నింద వారికి భక్తుల తలకు చిన్న నింద భగవంతుడిని నిందించినంత వరకు వెళ్తుంది. మరి అతనికి కుష్ఠరోగం అయిపోయింది. మహాప్రభుకి ఎవరైతే నిందించారో అతనికి కుష్ఠరోగం అయిపోయింది. ఇది భక్తి రాజ్యం. మీరు ఈరోజు అపరాధం చేసేసి పెద్ద అయిపోయారు అనుకుంటున్నారేమో. ఒక భక్తుడికి తిట్టేసి, కొట్టేసి, చెప్పేసి మీరు పెద్ద అయిపోతాం అనుకున్నారేమో. లేదు, వెంటనే క్షమాపణ. ఎక్కడ సమస్యలు ఉంటాయి, 10 మంది ఉండే చోట్ల 10 గాజులు ఉంటే మనకి ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. వెంటనే అయిపోయింది. ఎందుకంటే మనసు, ఇంద్రియాల్ని మన అదుపులో ఉంచుకోలేము. కొంతవరకు భక్తుడి దగ్గర అపరాధం అవుతుంది, కానీ క్షమాపణ వెంటనే క్షమాపణ అడగాలి. అది వయసుతో పెద్దోడు వాడు కాదు, వయసుతో పెద్ద కాదు,
ధనవంతుడితో పెద్ద కాదు, జ్ఞాని. ఇటు శాస్త్రాలు చదువుతున్నాడు, కథ చెప్తున్నారు, బాగా కీర్తన చేస్తున్నారు, చాలా నిత్యంగా ఇతను ధనం, ఐశ్వర్యం, మానం, సన్మానం. ఇతను పెద్ద కాదు. పెద్ద ఎవడు భగవంతుడు సేవ చేస్తున్నాడు వాడు పెద్దవాడు. అటువంటి కన్నా పదవి ఇంకా పెద్ద పదవి లేదు. సేవించిన వాడే పెద్ద పదవి. అటువంటి వ్యక్తి దగ్గర మనం అపరాధం చేస్తే భగవంతుడు మనకి ఎప్పుడు కూడా క్షమించు. భక్త నిష్ఠ ఉండాలి. భరతుడు మహాభక్తుడు. ఎంత ఉన్మాదనం! భగవంతుడి దగ్గర ఉండి భక్తి చేయడం పెద్ద విశేషం కాదు. భగవంతుడి తలకు ఒక్కొక్క భైభవాన్ని చూస్తున్నారు, లక్ష్మిని ఎలాగా నమ్ముతారు. కానీ భరతుడు ఏ ప్రకారంగా భైభవం చూడలే. కానీ ఎంత నిష్ఠ! ఓహో లక్ష్మణ, నువ్వు ఎంత భాగ్యవంతుడివి. నీకు భగవంతుడు తీసుకెళ్ళారు, నన్ను విడిచిపెట్టేశారు. భక్తుల తాలూకు నిష్ఠ ఉందా? భక్త నిష్ఠ ఎవరైతే ఉంటాడో వాడు ఆటోమేటిక్గాను భగవంతుడి పైన నిష్ఠ, నామనిష్ఠ, సేవానిష్ఠ, ధామనిష్ఠ అని వచ్చేస్తుంది. ఒకవేళ భక్తుడిది ఏదో ఒక తప్పు అయింది, లోపం చూసాం, అతనికి నిందించినట్టు, అతనికి కష్టమైనట్టు మనం ప్రవర్తన చేయకూడదు. అతని తాలూక కర్మము, అతని తాలూక ఇంద్రియాలు, అతని తాలూక బుద్ధి ఆ ప్రకారం మళ్ళింది. అలాగని నిరంతరంగా అతను పాపి కాదు, నిరంతరంగా అతను అపరాధి కాదు. అతనికి భగవంతుడు స్వయంగా ఉంచారు. అపరాధం ఎవరిది అవదు. అపరాధ శూన్యమైపోయిన వ్యక్తి వాడితో వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎందుకు ఉంటారు? సో అపరాధి ఉన్నాడు అని చెప్పేసి అతనికి మనం ఆ అపరాధ పట్టుకొని తొక్కేద్దాం, ఆ అపరాధంతో మనం అతనికి శాసనం చేద్దాం, ఆ అపరాధం ప్రకారం మనం అతనికి ఏది పడితే అది మనం మాట్లాడేద్దాం, ఆ అపరాధ ప్రకారంగా మనం ఏదైనా చేసేద్దాం, కొట్టేద్దాం, తిట్టేద్దాం. లేదు. ఎప్పుడు నేను మఠంలో చెప్తుంటాను, మీరు వయసు చూడుకుని అతను కొట్టకూడదు. అతను ఒకవేళ రేపొద్దున భక్తుడైపోతే మీ పరిస్థితి ఏంటి? మన సిద్ధాంతం హై ఆచైనో హై వేనో ప్రభుర్ దత్త దాసో సబారచరణ ప్రభు దంతే కొరి ఘాసు. అయ్యేవారు ఎవరైతే అవబోతారో వాళ్ళకి కూడా నా ప్రణామము. ఇంకా అవ్వలే వాళ్ళ భక్తులు. ఎవరైతే గర్భంలో ఉన్నారో ఇంకా పుట్టలే, ఆ పుట్టే వ్యక్తి పుడతాడు, పెరుగుతాడు, వాడికి సత్సంగం లభిస్తుంది, భక్తులు అవుతాడు. వాడికి కూడా నువ్వు గర్భంలో ఉంటాడు కానీ నేను నమస్కారం చేస్తాను. ఎవరు చేసేవాళ్ళుగా? నారదముని, ఇంద్రుడు, హిరణ్యకశిపుడు తాలూకా భార్య పేరు కయాదు గర్భంలో ప్రహ్లాదు ఉన్నారు. ఇంద్రుడు చంపడానికి వచ్చాడు. వీడు రాక్షసుడు పుత్రుడు, ఇతను వాళ్ళ నాన్నతో ఉన్మాదనం చేస్తున్నాడు ఈ జగతానికి. ఇతను కూడా ఉన్మాదనం చేస్తారు. మళ్ళీ ఇతనికి కడుపులను చంపేద్దాం. ఎప్పుడైతే నారదులు అన్నారు లేదు హరిభక్తుడు ఉన్నాడు అంటే వెంటనే ఇంద్రుడు నమస్కరించాడు. పుట్టేశారా? భక్తి చేసేసారా? కానీ గర్భంలో ఉంటుండగా నమస్కారం చేసేసారు. బాబు ముక్తాత్మ. సో అందుకే భక్తి నిష్ఠ ఉండాలి. ఎవరైతే భక్తులతో ఉన్నారో ఇతను సీనియర్, ఇతను జూనియర్, ఇతని కులం, ఇతని జాతి, ఇతని పొజిషన్ లేదు. జూనియర్కి ఇంకా ఎక్కువ ప్రేమించాలి, ఎక్కువ స్నేహం చేయాలి. మనం ఇంకా ఎక్కువగా నిష్ఠావాలతో పెంచుకోవాలి జూనియర్స్కి. మాకు శ్రీపాద్ ప్రద్యుమ్న ప్రభు అంటుంటారు, ఎవరు సీనియర్? వాస్తవంగా సీనియర్ ఎవరంటే జూనియర్ల మాట ఎవరైతే వింటారో వాళ్ళే సీనియర్. సీనియర్ నా మాటే వినాలి, నేను సీనియర్ని, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, నేను సీనియర్, నువ్వు జూనియర్. లేదు. సీనియర్ ఎవరు? ఎవరైతే జూనియర్ తాలూకా మాట వింటారో వాళ్ళే సీనియర్. ఇది రివర్స్. ఇది సంసారం నుంచి రివర్స్, ఇది ఉల్టా. భక్తి రాజ్యం ఇది రివర్స్ డ్రైవింగ్ చేయాలి. ఈ సంసారం ఎలా డ్రైవ్ చేస్తుందో అలా డ్రైవింగ్ చేస్తే అవ్వదు. ఇది రివర్స్గా రావాలి.
సో ఈ ప్రకారంగా భక్త నిష్ఠ. మరి ఎవరైతే లక్ష్యం, ఎవరైతే మనసు లక్ష్యం పైన ఉన్నదో అతను లక్ష్ముడు. అర్థమైంది? ఏ లక్ష్యం ఉండాలి? హరి. ఎవరైతే లక్ష్యం హరి దగ్గర ఉన్నాదో, ఎవరి మనసు హరి లక్ష్యంలో ఉన్నాదో అతను లక్ష్మణుడు. అటువంటి ఎవరైతే ఉద్దేశం హరిని పొందాలన్నారో అతను భక్తులు. అతని దగ్గర మనం నిష్ఠ ఉండాలి, భక్త నిష్ఠ ఉండాలి. సో భక్త నిష్ఠ అనేది మనకి ఎన్నోది? మూడోది. మరి చూసారా, భరతుడు వచ్చారు. ఎప్పుడు తెలిసింది అంతా రాముడు వెళ్ళిపోయారు అని మళ్ళీ రామచంద్రుని కలుసుకొని వస్తాం, ఎలాగైనా అయోధ్య అంతా తీసుకుని వెళ్ళారు. కౌశల్యాన్ని, సుమిత్రని, కైకేయిని కూడా తీసుకుని రథంతో వెళ్ళారు. అప్పుడు లక్ష్మణ్ ఏమంటున్నారు? భరతులు వస్తున్నారు, అందరూ సైనికులను పట్టుకుని వస్తున్నారు, మీతో యుద్ధం చేద్దామని. నేను ఒప్పుకోను. ఏ కంటగాను అతను, ఏ ప్రకారం నిష్కంఠంగాను అతను రాజ్యం భోగించాలి ఫరెవర్గా అని చెప్పేసి మీకుతో యుద్ధం చేసి మీకు చంపేద్దాం అనుకున్నాను. నేను ఒప్పుకోను. నేను అని లక్ష్మణ్ ఎందుకు తెలియదేంటి? జీవాచారు లక్ష్మణ్. ఒకవేళ లక్ష్మణుడు అలాగ అనపోతే రాముడు ఏమన్నారు తెలుసా భరతుడి గురించి? హే లక్ష్మణ్, బ్రహ్మతలక మతి ఒకవేళ దోషం ఉంటే నేను దోషం ఉండొచ్చు, మహాదేవుల తాలూకా మతిలోని దోషం ఉన్నదనుకోండి, ఉండొచ్చు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, బృహస్పతి, దేవగురు మతి ఏమైనా కొద్దిగా దోషం ఉన్నదంటే నేను నమ్ముతాను. కానీ భారతుల తాలూకా మతి, వాడి మనసులో దోషం ఉందంటే నేను నమ్మను అని అంటున్నాను. చూడండి, భారతుల పైన ఎటువంటి అపారమైన నమ్మకం రాముడికి. లక్ష్మణుడు ఎందుకు అలాగన్నారు? ఎప్పుడైతే జీవాచార్యులు లక్ష్మణుడు అలాగ అనకపోతే రాముడి నుంచి భారత తలక కీర్తి రాదుగా. ఎలా కీర్తించారు? బ్రహ్మ, మహాదేవులు, ఇంద్రుడు, సూర్యుడు, బృహస్పతికి మతి కూడా నువ్వు కొద్దిగా దోషం ఉండొచ్చు, కానీ నా భరతుడి తలక మతిని ఎప్పుడు దోషం ఉండదు. నాకు తెలుసు నా భరతుడు ఏంటి అని చెప్పేసి అంటారు. అదే నా భరతుడు. అటువంటి భరతుడు ఈరోజు లక్ష్మణుడికి ధన్య ధన్య అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటంటున్నారు? అహహ ధన్య లక్ష్మణ బడభాగి రామ పదారబింద అనురాగి. రామ పాదం పైన నీకు ఎంత అనురాగం లక్ష్మణ్. ఓహ ధన్య ధన్యను, నీ జీవితం ధన్యం. ఎవరైతే భగవంతుడి గురించి వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ హోదాలు, వాళ్ళ ఉద్యోగం, సద్యోగం, అందరినీ పరివారాలు అందరినీ విడిచిపెట్టేస్తారో, బ్రహ్మచారిగా వచ్చారో, సేవిస్తున్నారో, ధన్యం వాళ్ళ అందరి జీవితానికి. ధన్యం. వాళ్ళందరికీ భగవంతుడు ఉంచారు, సేవ తీసుకుంటున్నారు. ధన్య అటువంటి భక్తుడికి. సో ఈ విధానంగాను 4వ నంబర్ ఉన్మాదమైన పరిస్థితి, 4వ నంబర్ స్టేజ్ భక్తిలోని ఏంటి? కారణ కవన కపటి కుటీలో మోహి ప్రభు చీనా తాతే నాథ సంగ నహిలేనా. రామ సియ రామ రామ సియ రామ. ఇది అద్భుతమైనది. ఏంటి? మీ యొక్క అవగుణాన్ని అనుసంధానం చేసుకోవడం అంటే ఏంటి? నిజ దోష దర్శనం. అర్థమవుతుందా మీకు? నిజ దోష దర్శనం. ఇప్పుడు భక్తుడి తలక నిష్ఠ ఉన్నది, భక్తుడి తలక భైభవం దర్శించుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటి? నాలో దోషం. ఎందుకు నన్ను స్వామి తీసుకెళ్ళాలి? రాముడిని తీసుకున్నారు బాగుంది, ఎందుకు నన్ను తీసుకోవాలి? నేను కపటిని. నా వల్లే కదా రాముడికి ఈ గతి. నేను ఉండడం వల్లనే 14 సంవత్సరాలు ఆ సీతాదేవికి, రాముడికి ఎప్పుడు భూమిపైన కూడా తన పాదం వేయరో, ఎప్పుడు బంగారం పైన పాదం ఉంటుందో అటువంటి పాదరక్షణ లేకుండాను రాముడు వనంలోని 14 సంవత్సరాలు తిరిగారు. నా వల్లే కదా అది.
నిజ దోష దర్శనం. ఓహో, ఇది విడిచిపెట్టేసండి, నేను రాముడికి తెలుసుకోలేపాను, రాముడు నా వల్ల దుఃఖం, సీతాదేవి నా వల్ల దుఃఖం, ఆంజనేయ స్వామి లక్ష్మణుడికి సేవిద్దామని చెప్పేసి ఆ ఔషధం జడీబుట్టి తీసుకెళ్తాను, పర్వతాన్ని తీసుకెళ్తే లక్ష్మణ సేవలో ఉంటే నేను భక్తులను చూసేసి బాణం వేసేసిన రాక్షసుని అని చెప్పేసి నేను ఎంత పాపాత్ముని, నేను భగవంతుడిని శ్రీరాముడిని తెలుసుకోలేపాను, వాళ్ళ తరగ భక్తుడిని కూడా తెలుసుకోలేపాను అని నిజ దోష దర్శనం. నాలో ఏంటి దోషం అది నువ్వు దర్శించుకో. ఇది అర్థం కదా, ఈ అర్థంలోని నీ ముఖం నువ్వు చూసుకోవాలి, నీ లోపాలు నువ్వు చూసుకోవాలి. ఇదే భరత ఉన్మాదనం, ఇదే ఉన్మాదన అయోధ్య, ఇదే నవదా భక్తి. నాలో ఉన్నది దోషం ఏంటి? నిజ దోష దర్శనం. ఈ నిజ దోష దర్శనంలోని ఎప్పుడైతే నా దోషం నేను చూసుకోలేదో అప్పుడు ఎప్పుడు సుధారం అవ్వదు. సుధార అంటే ఏంటి తెలుసా? వాడు ఎప్పుడు తన దోషాన్ని తను సరిదిద్దుకోలేడు. తన దోషం ఎప్పుడైతే దోషం కనబడితే కదా సరిదిద్దుకుంటాడు. మీరు దోషం, నాలో అన్నీ బాగున్నాయి కానీ ఈ దోషం ఉన్నది, ఈ దోషం నేను ఎలా సరిదిద్దుకుంటాను, ఎప్పుడు మీరు చూస్తారా ఈ దోషం అని? అందుకే మనం నిజ దోష దర్శనం చేసుకోవాలి. నాలో దోషం ఏంటి? లక్ష్మణుడు ఇక్కడ భరతుడు తనతలకు దోషం చూస్తున్నాడు. ఛీ, నాకెందుకు భగవంతుడు తీసుకెళ్తాడు చెప్తున్నారు. ఇక్కడ ఏంటి? కపటి కుటీలో మోహి ప్రభుచీన, నేను కపటిని చెప్తున్నారు. నేను మరి తులసిదాస్ చెప్తున్నారు ఏంటి? మోసమకోన కుటిల ఖల కామి, జేహి తన దియ తహి విసరాయ్, ఏసే నమక హరామి. చెప్తున్నారేంటి? మోసమ కోన కుటిల ఖల కామి, నా నాతో నాలాంటి కామి, కపటి, క్రోధి ఎవరుంటారు? నేను పెద్ద కామికుడిని. మోసమ కామి ఎవరు లేరు. మరి జై తొనదియా, ఎవరైతే ఈ శరీరం ఇచ్చారో నాకు హరి, అతనికి నేను మర్చిపోయాను. ఏసే నమ్మక హరామి. నమ్మక హరామి అంటే ఏంటి? విశ్వాసఘాతకుడిని నేను. నాకు ఏదైతే అమూల్యమైన ధనాన్ని ఇచ్చారో ఈ శరీరం, నేను అతనికే మర్చిపోయాను. ఇటువంటి విశ్వాసఘాతకుడిని నాకు ఒక పెన్ ఇస్తే, లేదంటే ఒక పుస్తకం ఇస్తే, లేదంటే ఒక డ్రెస్ ఇస్తే అతనికి నేను గుర్తుపెట్టుకుంటున్నాను. కానీ అమూల్యమైన శరీరం శ్రీహరి నాకు మనిషి శరీరం ఇచ్చారు, నన్ను అతను గుర్తుపెట్టుకున్నానా? మర్చిపోయాను. జై తనదియా సెహి పస్ చెప్తున్నారు, తహి విసరియా, నేను మర్చిపోయాను. ఏసే నమక హరామి, నేను హరామి అంటే అంటారు. నేను ఇటువంటి, ఎందుకంటే శ్రీహరిని విస్మృతి అయిపోయాను, నాకు ఇటువంటి శరీరం ఇచ్చారు అని. తన నిజ దోష దర్శనం. నేను శ్రీహరిని మర్చిపోయాను. ఎవరైతే నాకు ఈ మఠంలో ఉండడానికి స్థానం ఇచ్చారు, సేవ ఇచ్చారు, నాకు నామం ఇచ్చారు, గురువుని మర్చిపోయాను. నాకు నామం ఇచ్చారు, మంత్రం ఇచ్చారు, సేవాధికారం ఇచ్చారు, గురువుని మర్చిపోయాను. ఇటువంటి విశ్వాసఘాతకుడిని నేను. ఏ రోజు గురువుని కానీ గోవిందుని కానీ నేను, నాకు తిండి ఇచ్చారు, బట్ట ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. నేను ఇటువంటి గోవిందుని, ఇటువంటి గురువుని కూడా నేను ఇప్పుడు మర్చిపోతున్నాను. కపటిని నేను. నిజ దోష దర్శనం. ఇతరుల దోష దర్శనం కాదు, నిజ దోష దర్శనం. మనలో దోషం ఏమున్నది? ఇతరుల తాలూకా దోషాన్ని మనం చూసామనుకోండి, మన మనసు నష్టమైపోతుంది. మన ఎందుకు చెప్తారు? 5వ నంబర్ స్టేజ్లో చెప్తారు. సో 4వ నంబర్ ఏంటి? నిజ దోష దర్శనం. సో 5వ నంబర్ది చెప్తున్నారు. జో కరని సముజే
ప్రభు మోరి నాహి నిస్తార కలపసత కోరి. 5వ నంబర్ స్టేజ్ భగవత్ గుణదర్శనం. భగవంతుడి తలక గుణాన్ని దర్శించుకోవాలి, మన దోషం దర్శించుకోవాలి, భగవంతుడి తలక గుణాన్ని దర్శించుకోవాలి. ఒకవేళ నాలోని దోషాలు ఒకవేళ చూస్తే నేను ఎప్పుడూ భగవంతుడికి పొందలేను. భగవంతుడు ఒకవేళ నా దోషం చూశారనుకోండి, చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో రాసి 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 అసలు పేపర్లే పెన్నే సరిపోదు, అన్ని దోషాలు ఉన్నాయి. వాస్తవంగా భగవంతుడు చూడాలంటే మనం లెగిసాం, ఎలా లెగుస్తున్నాం, ఎలా పడుకుంటున్నాం, ఎలా తింటున్నాం, మన విచారం ఏంటి, మన మనసు ఏంటి, మన ఇంద్రియాలు ఏంటి, మన బుద్ధి ఏంటి, ప్రతి సమయం మన ఆలోచన ఏ విధానంగా ఉన్నది. ఒకవేళ భగవంతుడు చూసేదనుకోండి, ఇది మనం ఎప్పుడైనా పొందగలవా? భగవంతుడు ఇవన్నీ చూడుకుంటున్నారు, చెప్తున్నారు. అందుకే ఏంటి జోకరని సముజే ప్రభు మోరి. కరణ అంటే కర్మ. నేను చేసిన కర్మం ఒకవేళ భగవంతుడు చూసారనుకోండి, పాయింట్అవుట్ చేశారనుకోండి, నేను ఎప్పుడు భగవంతుడు పొందలేను, ఎప్పుడు భగవంతుడు పొందలేను. అటువంటి గుణసంపన్నుడు భగవంతుడు. నా దోషం చూడుకుంటున్నారు భగవంతుడు. అన్నింటికంటే పెద్ద గుణము ఎవరిది? శ్రీహరిది. ఇటువంటి గుణం సంపూర్ణుడు భగవంతుడు శ్రీహరి తప్ప ఇంకా ఎవరు జగత్తులో లేరు. అతను గుణం తాలూకా భండార అంటే సోర్స్, నిధి, గుణసాగరుడు, అఖిల గుణసాగరుడు, అఖిల గుణగణ నిధి, కరుణాసాగర్ అని చెప్పేసి రోజు అంటాం కదా. అఖిల గుణగణ నిధి, అఖిల అంటే అన్లిమిటెడ్ గుణం అతనిలో ఉన్నది. ఒకవేళ అన్లిమిటెడ్ గుణం లేకపోతే నాకు భగవంతుడు ఇక్కడ ఉంచుతారా? దాంట్లోనే తెలిసిపోతుంది భగవంతుడి యొక్క గుణం, అటువంటి స్వభావం ఎటువంటిది అని చెప్పేసి. నాలాంటి పాపాత్ముడిని భగవంతుడు ఇక్కడ ఉంచారు. ఏ ప్రకారంగా గుణం లేదు, ఏ ప్రకారంగా మంచి లేదు, ఏ ప్రకారంగా భక్తి లేదు, ఏ ప్రకారంగా శ్రద్ధ లేదు, విశ్వాసం లేదు, అటువంటి నాలాంటి వ్యక్తికి ఇక్కడ స్థానం ఇచ్చారే. ఎటువంటి గుణ సంపన్నుడు అతను. భగవత్ గుణ దర్శనం నిరంతరంగా మనం. ఇంకోటి చెప్పిన శాస్త్రం ప్రకారంగా నియమం, ఒకవేళ మీరు ఇతర తలక దోషం చూసారనుకోండి, ధ్యానంగా వినండి, ఇతరుల దోషం చూసామనుకోండి, ఆ దోషం వాడిది పోతుంది. నిజమే చెప్తాం కదా, నిందిస్తాం, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేయడానికి వాడు అప్పుడు పాపం వాడు కంట్రోల్ అవుతాడు. నాకు తిడుతున్నారు పడకూడదు, ఆ దోషం మీలోకి వస్తుంది. అది పోయి ఎక్కడికి వస్తుంది? మీ దగ్గరికి వస్తుంది. దోషం పోతుంది ఖచ్చితంగా. ఎవరి దోషం మనం చూస్తామో ఆ దోషం పోతుంది. ఎవరి దగ్గరికి వస్తుంది? అది మన దగ్గరికి వస్తుంది. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్, అనుభూతి. అయితే ఎవరు గుణం చూసామనుకోండి, ఆ గుణం చూస్తే ఏమవుతుంది? గుణం కూడా మన దగ్గరికి వస్తుంది. అయితే మనం డిసైడ్ చేసుకోండి, మనం దోషం చూద్దామా గుణం చూద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ చేసుకోండి. దోషాలు చూస్తే ఆ దోషం మనకి వస్తుంది, గుణం చూస్తే ఆ గుణం మన దగ్గరికి వస్తుంది. అయితే అన్నిటికంటే గుణగిణి నిధి ఎవరు? కరుణాసాగరుడు. అతని తాలూకు గుణాన్ని చూడాలి. అటువంటి గుణ సంపూర్ణ శ్రీహరి తాలూకు గుణం చూడండి. అటువంటి హరి తాలూకు గుణం మన దగ్గరికి వస్తుంది. సో అందుకే దోష వర్జనం. దోషాన్ని మనం ఎప్పుడు చూడకూడదు, ఎందుకంటే ఆ దోషం చుట్టూ తిరిగి మన దగ్గరికి వస్తుంది. సో గుణం చూడాలి. ఏ గుణం అయితే మనం చూస్తామో ఆ గుణం మన దగ్గరికి తిరిగి మన దగ్గరికి వస్తుంది. అయితే ఎవరి తరకు గుణగణాలు కీర్తిస్తామో అటువంటి గుణగణాలు మన దగ్గరికి నిరంతరంగా వస్తాయి. సో నిజ దోష దర్శనం. రెండోది ఏంటి? ఐదోది ఏంటి? భగవత్ గుణాన్ని, భగవత్ గుణ దర్శనం చేయాలి. సో ఇటువంటి భగవంతుడు మనం
మనం ఒకవేళ భగవంతుడితో చూడండి, భగవంతుడికి దోషం చూడడానికి భగవంతుడి దగ్గర ఏమి దోషం లేదు. అతను దోషహీనుడు. ఒకే ఒక వ్యక్తి భగవంతుడు మరి భక్తులు. వాళ్ళు ఏం కార్యం చేసినా వాళ్ళు దోషం ఉండదు. ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉండాలి. ఒక భక్తులు దోషం చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రారంభ కర్మ ఉంటుంది, లేదంటే ఏదో ఒక లీల ఉంటుంది దీంట్లో ఆ లీలని మనం ఎప్పుడు తెలుసుకోలేము. భగవంతుడు ఎందుకు ఈ లీల చేస్తున్నారో నాకు తెలియదు. ఒకరికి రక్షించాలనో, ఒకరికి శిక్షించాలనో, ఒకరికి దండించాలనో, ఒకరికి ఏ విధానంగా చేయాలని చెప్పేసి ఉంటుంది. ఖచ్చితంగా ఎవరిది దోషం లేదు. సో అందరిది గుణమే, భక్తుడిది గుణమే, భగవంతుడిది కూడా గుణమే. సో విధానంగాను ఇది అందుకే జహి విధి రఖే రామ్ సహి విధి రహియే, సీతారాం సీతారాం కహియే. జై విధి రఖే రామ్. నాకు భగవంతుడు ఏ విధానంగా ఉంచుతాను, నేను ఆ విధానంగా ఉంటున్నాను అంతే. భగవంతుడు నాకు ఈ విధానంగా ఉంచారు, ఈ విధానంగా పడుకోబెట్టారు, ఈ విధానంగా లేపారు, ఈ విధానంగా తినిపెట్టారు, అలాగే ఉంటాను. భగవంతుడి ఇష్టం. జై విధి రఖే రామ్. సో ఆ విధిలో మనం ఉండాలి. సో ఇది విధానంగాను. ఇది ఎంత? 5th నంబర్. 6th నంబర్ ఏంటి? జే కరణి జన అవగుణ ప్రభు మానా, జో అవగుణ ప్రభు మానన కావు, దీన విధు అతి మృదుల స్వభావు. ఏంటి? భగవత్ కృపా స్వరూపాన్ని నిరంతరంగా ఆస్వాదించడం. భగవంతుడి గుణం దర్శనం చేసుకున్నాం, భగవత్ అనుగ్రహాన్ని నిరంతరాన్ని అనుభవించడం. అరే భగవంతుడు ఎంత అనుగ్రహం చేశారు, ఈరోజు నేను ఇక్కడ లేకపోతే నా పరిస్థితి ఏముందని. రేటు ఉద్యోగం రాపితే, సద్యోగం రాపితే, ఇంకెక్కడో ఉందని, సంసారం ఎక్కడో తిరిగి ఉందని. ఒకవేళ భగవంతుడి ఒక నామం నాకు దొరకకపోతే నేను ఏం చేద్దాను? వాస్తవమైన అనుగ్రహం. స్వామి నాకు నామం ఇచ్చారు, అతని కథ ఇచ్చారు, అతని కీర్తన ఇచ్చారు, అతని దగ్గర స్థానం ఇచ్చారు. అతని తాలూక కృపాస్వరూపాన్ని, దయాస్వరూపాన్ని నిరంతరంగాను అనుభరించడం కాకుండాను ఏంటి? రియలైజ్ అవ్వడం. ఏమంటుంది దానికి? రియలైజ్కి అనుభూతి కాదు, రియలైజ్, ఫీల్ అవ్వడం. స్వామి నా పైన ఇంత అనుగ్రహం చేశారు, ఎంత కృపా చేశారు. స్వామి అనుగ్రహం చేయకపోతే నిరంతరంగాను, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రసాదం తిన్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, జపం చేసినప్పుడు నిరంతరంగాను స్వామి అనుగ్రహం చేయకపోతే నేను ఇలా కీర్తన చేద్దునా, కథ చెప్పుదుమా, కథ విందుమా, ఇవాళ మంగళారతి లెగుద్దుమా? ఈ సంసారంలో నీకు కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ భగవంతుడు నాకు ఎంత అనుగ్రహం చేశారు. ఈరోజు నేను మంగళారతి దర్శనం చేసుకున్నాను. ఈరోజు 16 మాల చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు, సాధు సంఘం ఇచ్చారు, గుళ్ళో స్థానం ఇచ్చారు. ఏదో అనుగ్రహం, నిరంతరంగా అనుగ్రహాన్ని మనం అనుభూతి చెందడం. అతని తలోకాను. ఇది ఎన్నో నంబర్ది? 6వ నంబర్. ఏదో కొత్తగా భక్తులు అవుతారు. కొంతమంది 16 మాలు చేసేస్తారు, 10 కొబ్బరికాయలు తీసుకొచ్చేస్తారు, దీపాలు వెలిగేసేస్తారు, గిరిగిరి తిరిగేస్తారు. 10 లక్షలు మా విశాఖపట్నం ఊళ్ళో ఉన్నప్పుడు ఉండేవి. పొద్దున మంగళారతికి గిరిగిరి 108 సార్లు తిరిగేస్తారు. ఏంటంటే వాళ్ళకి ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటి? మనవడు పుట్టాలి, 108 కొబ్బరికాయలు కొడతాను, అఖండ దీపం వెలిగిస్తాను. ఒకవేళ అవ్వలేదనుకోండి, ఏం దయ కలిగించారండి భగవంతుడు నాతోటి? నేను ఎప్పటి నుంచి మాల చేస్తున్నాను హరినామం, ఏం దయ కలిగించారు నాకు? ప్రదక్షిణం చేశాను ఇవాళకి ఎన్ని రోజులు? 31 రోజులు, 41 రోజులు, 2 నెలలు, 3 నెలల నుంచి ప్రదక్షిణ. ఏ ప్రకారం దయ చూడండి. ఇటువంటి వ్యక్తి నీ 10 కొబ్బరికాయలు కొట్టేస్తే నీ పైన భగవంతుడు దయ కలిగించేస్తారా? నువ్వు 16 మాలు చేస్తే నీ పైన దయ కలిగించేస్తారా?
తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయ ఆత్మభావేనో జ్ఞానదీపేన భాస్వత. స్వామి అనుగ్రహం పొందడానికి మీ 16 మాల ఏంటి, మీరు జపం ఏంటి, మీ కీర్తన కాదు, ఇది ఇవేవి సరిపోవు అని అతను అనుగ్రహం ఎప్పుడు దొరుకుతుందో మనకి తెలియదు. ఒకవేళ అనుగ్రహం లేకపోతే మనం ఇది చేసామని నాకు అనుగ్రహం దొరికిందంటే ఇది అవ్వదు, ఇది కాదు. నేను ఇలా చేశాను నాకు అనుగ్రహం దొరుకుతుంది, లేదు. ఇది చేసి నేను ఎంత సంపాదించాను లేకపోతే ఎంత చేశాను అని చెప్పేసి దానివల్ల నాకు అనుగ్రహం దొరుకుతుంది, లేదు. నువ్వు చేసిన దాంట్లోని ఎంత భక్తితో చేసావు, ఎంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నావు దాంట్లోని, ఆ పర్సంటేజ్ భగవంతుడు చూస్తావు నీకు అనుగ్రహం చేయడానికి. బహుశా నువ్వు ఫెయిల్యూర్ అయిపోవచ్చు, అయినా కూడా నీకు స్వామి అనుగ్రహం చేస్తావు. స్వామి అనుగ్రహానికి కాజ్లెస్ మర్సీ అంటారుగా, అహేతుకి అప్రతిహత, అహేతుకి అని చెప్తున్నారు. అహేతుకి అంటే ఏంటి? ధర్మో ప్రోజిత కైతవత్ర పరమ నిర్మస్థరానాం సతాం సబే పుంక్షా పరో ధర్మో యతో భక్తి అదోక్షజే. అహేతుకి అప్రతిహత యయాత్మా సుప్రసిద్ధతి. అహేతుకి అంటే ఏంటి? కాజ్లెస్ మర్సీ. అతనికి మర్సీ అంటే ఏంటి? అనుగ్రహం చెందడానికి ఏ ప్రకారం కారణం అవసరలే, ఈ కారణం వల్ల నేను అనుగ్రహం చేశాను, ఈ కారణం వల్ల అతనికి నేను దయ కలిగించాను అని కాదు. అతను స్వచ్ఛందం, స్వరాజ్, అతను స్వతంత్రం, ఎవరిపైనా ఎప్పుడైనా అతను దయ కలిగించవచ్చు. అతనికి బంధించి, అతనికి నెప్పించి, అతనికి ఒప్పించి మనం ఎప్పుడు కూడాను అతని తన దయాన్ని కలిగించలేము. అతనితో దయాసాగరుడు. మనిషి జీవితం ఇచ్చేసి ఇంకా దీనికంటే ఇంకా దయ మనకి భగవంతుడు ఏం కలిగిస్తారు? ఆ దయాన్ని ఎప్పుడైతే మనం నిరంతరం, అది కూడాను వైష్ణవరాజ్యం మనకి ఇచ్చారు. ఆ వైష్ణవరాజులని బ్రహ్మమాధ్య గౌడీ సాంప్రదాయం ఇచ్చారు, సర్వోత్కృష్టమైనది. మరి బ్రహ్మమాధ్య గౌడీ సంప్రదాయాన్ని గురు పరంపరతోని మనం నీ గురువుని మనం సంపాదించుకుందాం. సో దీనికంటే ఇంకా భాగ్యవంతుడు ఇంకా మనకి ఇంకేం దయ కలిగించుతారు భగవంతుడు. మీకు భగవంతుడు స్వయం చేతిలో పాయసం ఇస్తారా? మీకు స్నానం చేయిస్తారా? మీకు కోపిని కడతారా? దీనికి దయ అంటే ఇంకేంటి? ఇది దయ అంటారా? మీకు గుండె గిరిగిస్తారా భగవంతుడు వచ్చేసి ప్రతి పౌర్ణమి వచ్చి? ఇదే దయ. పకోడీ ఇస్తారా? పకోడీ ఇచ్చే వాళ్ళు భగవంతుడు దయ కలిగించారు నా పైన కాదు. దయ, దీనికి మించిన దయ ఏంటి? వైష్ణవ రాజ్యంలో నిరంతర కథా కీర్తనం, జపం, వైష్ణవ సాంగత్యం, మంచి చెడు అయిన వైష్ణవులోనే ఉన్నారు. చూసారా ప్రభు రాధాకాంత్ ప్రభు వాళ్ళు తల్లి పదంబించారు. అక్కడి నుంచి చూస్తున్నారు అశోక్ ప్రభు తల్లి. అరే ప్రభు, ఎప్పుడైనా ఈ వైష్ణవ రాజులని నాకు తులసి వేసేసేయాలి నోట్లేని. చూడండి ఎందుకు అలా కలిగింది మనసులోని దయ. మీ వైష్ణవ చేతులతో తులసి వేయించి పోడుకన్నాను, ఇంకా దానికంటే భాగ్యం ఏంటి? అది కలుపుకుంటుగా దీనికంటే ఇంకా దయ ఉన్నదా? మనకి ఎంత భగవంతుడు దయ కలిగించినా మనకి దయ లేదే అని అనుకుంటాం మనం. పవిత్రమైన తులసి మన శరీరంలో ఏం చేశారు? పవిత్రమైన దీక్ష మనకి ఇచ్చారు. పవిత్రమైన ద్వాదశ తిలకం అతి పవిత్రమైనది. స్వామి ఇక్కడ నిరంతరంగా ఉంటారు ఈ ద్వాదశ తిలకంలో. ఇది ఇచ్చారు. దీనికంటే ఇంకా ఆభూషణం ఏంటి ఇవ్వాలి మనకి? దీనికంటే బంగారం వేడియనలు ఇంకేం ఉన్నది? ఇంకా మనం భగవంతుల యొక్క దయాన్ని, దయాదాక్షిణాన్ని మనం అనుభవించలేకపోతున్నాం, అనుభూతి చెందలేకపోతున్నాం మనం. మీ కాలు పట్టేలా రోజు నిరంతరం వచ్చే భగవంతుడు చెప్పండి. మీరు టాయిలెట్ బాత్రూమ్కి వెళ్తే నీళ్ళు పోయాలా? భగవంతుడు దయ దీనికంటే ఇంకా దయ కాదు. ఇంకా మనం దయాన్ని మనం అనుభూతి చెందపోతే మన జీవితం నిస్వార్థం, ఇంకా సక్సెస్ ఎప్పుడు అవ్వదు. సో విధానంగా నువ్వు దయాన్ని, ఇది 6th 7th. మరి అందుకే చెప్తున్నాను, అదే భగవంతుడు
దయాళు తాలూకా పాత్రులు ఎవరు? ఇది కుంతీదేవి చెప్పున్నారు. జనైశ్వర్య శృతి శ్రీభీర్ ఏదమాన మదోపుమాన్ నైవ అర్హతి విధునాతి తం వైతం అకించన గోచరం. చెప్తున్నారు ఏంటి? జన్మైశ్వర్య, ఎవరు జన్మము ఐశ్వర్యమైనను పుట్టున్నది. శృతి, చాలా మేధావి అందమైన వ్యక్తి. జన్మైశ్వర్య శృతి. శ్రీభీర్ అంటే వాడు అనేక ధనము, ఐశ్వర్యం, వ్యాపారం, మానం, సన్మానం, ప్రతిష్టలో ఉన్నాడు. వల్ల ఏమవుతుంది? ఏదో మాన మదోపుమాన్, అభిమానము, మదము ఎక్కిపోతాడు. అటువంటి వ్యక్తికి చెప్తున్నారు నైవ అర్హతి, అటువంటి వ్యక్తికి అర్హత లేదు. ఏం అర్హత లేదు? నైవ అర్హతి అభిధాతుం, అటువంటి వ్యక్తికి మీ తాలూకా అనుగ్రహం పొందడానికి అర్హత లేదు. ఎవరికి జాతి, కులం, ఐశ్వర్యం, ధనము, ప్రతిష్ట, ఫ్యాక్టరీలు, మంచి చెడ్డ, మానం, సన్మానం ఉన్నది, అటువంటి వ్యక్తి మీ తాలూకా అనుగ్రహం పొందడానికి నైవ అర్హతి, వాళ్ళకి అర్హత లేదు. అయితే ఎవరికి అర్హత ఉన్నది అని కుంతిదే చెప్తున్నారు. వైతం అకించన గోచరం, మీరు దీన దుఃఖి, దీని దయా, దీనులకి దయా చేస్తారు, దరిద్రులకి దయా చేస్తారు. దీన, దరిద్ర అంటే ముష్టెత్తుకునే వ్యక్తులు కాదు. దీన, ఎవరికి అకించన, ఎవరికి ఎవరు లేరు. స్వామి మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే వ్యక్తికి అకించన, అకించన గోచరం, అటువంటి వ్యక్తికి గమ్యుడు, అటువంటి వ్యక్తికి అతను దొరుకుతాడు. నాకు డబ్బు ఉంది, నాకు ఫ్యాక్టరీ ఉంది, లేదు, నాకు స్వామి మీరు తప్ప నాకు ఇంకెవరు లేరు. అటువంటి వ్యక్తికి అకించన గోచరం, వైతం అకించన గోచరం. స్వామి మీరు అటువంటి వ్యక్తులకి లభిస్తారు. ఎటువంటి వ్యక్తికి? ఎవరైతే మీరు తప్ప ఇంకెవరు లేరు. కుంతిదేవి అంటారు నాకు 5 పుత్రులు ఉన్నారు, కానీ నాకు వీళ్ళు పుత్రులు కాదు, ఇవన్నీ నువ్వే ఉంచుకో, కానీ నువ్వు నాకు తప్ప ఇంకెవరు లేరు. చెప్తున్నారు ఏంటి? చెప్తున్నారు మళ్ళీ విపతో సంతుతా శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం తత్స్యాత్ యత్స్యాత్ అపునర్భవ దర్శనం. విపతో సంతుత శాశ్వత్, నాకు నిరంతరంగా శాశ్వతంగా విపదం ఇవ్వండి. విపదం అంటే ఏంటి? కష్టాలు ఇవ్వండి. తత్ర తత్ర జగద్గురు, హే కృష్ణ, హే జగద్గురు, నాకు నిరంతరంగా కష్టాలు ఇవ్వండి. కుంతిదేవి పిచ్చైపోయాడు. కష్టమే, మీకు చిన్నప్పటి నుంచి కష్టమే కదా. ఎందుకు? భవతో దర్శనం, నాకు ఎప్పుడెప్పుడు కష్టం అవుతుందో అప్పుడు నువ్వు నాకు గుర్తొస్తున్నావు, అప్పుడు నీ దర్శనం అవుతుంది. భవతో దర్శనం. అయితే ఏమవుతుంది? నా దర్శనం అవడం వల్ల, నాకు నేను గుర్తు రావడం వల్ల, యత్సాత్ అపునర్భవ దర్శనం, నేను నీకు దర్శించుకుంటే, నేను నీకు గుర్తుపెట్టుకుంటే, నేను నీకు నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీకు గుర్తుపెట్టుకున్నాను, స్వామి మీరు నాకు కాపాడండి అని అంటున్నాను కదా. అయితే ఏమవుతుంది? అపునర్భవ దర్శనం. భవదర్శనం, భవ అంటే ఏంటి? ఈ సంసారం. ఈ సంసారంకి మళ్ళొకసారి నేను దర్శనం చేసుకోను. అపునర్భవ దర్శనం, ఈ జగతానికి, ఈ భవసాగరానికి మరి ఎప్పుడు నేను దర్శనం చేయను. ఎప్పుడైతే మీ దర్శనం, మీరు నాకు ఎప్పుడైతే గుర్తొస్తారో, అపునర్భవ దర్శనం. మళ్ళీ నేను భవదర్శనం చేసుకోను. అందుకే నాకు కష్టాలు ఇవ్వండి. ఎందుకంటే కష్టాలు ఇవ్వడం వల్ల నేను నిరంతరంగా నేను మీకు గుర్తుపెట్టుకుంటున్నాను, మీకు నేను నిరంతరంగా స్మరిస్తున్నాను, నేను నీకు దర్శించుకుంటున్నాను. ఒకవేళ మీకు స్మరించి మీకు దర్శించుకున్నానంటే అపునర్భవ దర్శనం, నేను మళ్ళీ భవసాగరానికి దర్శించడం పడదు. చూడండి ఎంత మర్మం ఉన్నది. సో విధానంగాను ఇది ఎన్నో నంబరు? 6th నంబర్. సో ఇప్పుడు టైం ఓవర్ అయిపోయింది కదా. 7th, 8th, 9th ఇంకా 3 ఉన్నది. ఇది అంత కష్టం, ఇది అర్థం చేసుకోవాలంటే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఇది
ఆ ప్రకారంగా భక్తులకి ఇది రుచి అనిపిస్తుంది. ఏ ప్రకారంగా అయితే మన అద్దం ఎవడైనా అంధవికారంగా ఉన్నవాడు ఎప్పుడు అందం చూసి ముడిచిపోడు. చూడు నా వెలుగున్నాయి అద్దం చూడు ఎక్కువ కొద్దిగా అందం కొద్దిగా ఉంటాడంటే వాడు అద్దం చూసుకుంటాడు. ఇలాగ జుత్తు ఉన్నోడు, గడ్డ ఉన్నోడు, మేసం ఉన్నోడు, అంధవికారమైనవాడు ఎప్పుడు వాడు చూసుకోడు, అందం చూసుకోడు. ఎప్పుడైతే వాళ్ళ దోషాలన్నీ ఉంటాయో ఈ అద్దం చూసుకోవాలి. అప్పుడు మనం లేదు ఈ దోషం చూసుకోం మనం. ఎందుకంటే అర్థం చూడొద్దు బాబు. ఎందుకంటే మనం అన్నీ కనబడుతున్నాయి, మన లోపాలు కనబడుతున్నాయి. కనబడాలి, ఫుల్ ఫ్లెజ్డ్గా కనబడాలి. అందుకే ఈ అద్దం చూడాలి. అందుకే ఉత్తరాఖండ్ అనేది అద్దం. మనం భక్తులు ఏ స్టేజ్ ఉన్నాం? ఫస్ట్ది ఏంటి ఒకసారి చెప్పండి మళ్ళీ ఒకసారి. ఫస్ట్ది ఏంటి? భగవంతుడిని వీక్షించడం. రెండోది భగవంతుడికి కళ్యాణానికి తపన. మూడోది భక్తనిష్ట. నాలుగోది నిజదోష దర్శనం. ఐదోది భగవంతుడి గుణదర్శనం. ఆరోది భగవంతుడి తలక దయాన్ని నిరంతరంగాను ఆస్వాదించాలి, అనుభవించాలి, అనుభూతి చెందాలి. మరి ఇంతైనా చెప్పాను. 6, 7, 8, 9 ఇది గుర్తుపెట్టుకుందాం. సో 7, 8, 9 మనం రేపు చెప్పుకొని ఉత్తరాఖండ్ని కాకభూషణితల కథకి ముందుకు వెళ్దాం. సో ఇవన్నీ మనం 7వ నంబర్ కూడా చాలా బాగుంటుంది. 8వ నంబర్, 9వ నంబర్ ఇంకా ఉన్మాదంలోని విరోహ స్థితి. భరతుడు చనిపోద్దామని చితాన్ని కూడా సర్దేసి ఉంటాడు. ఇంకా రాముడు రారు, నేను 14 సంవత్సరాల తర్వాత చనిపోతానని చెప్పేసి అనుకుందాం. ఆ చితాలో నేనే అగ్నిదాహం అయిపోతానని చెప్పేసి ఇంకా సర్దేశారు మొత్తం అంతా. ఈ 9వ నంబర్ స్టేజ్. సో మనం రేపు ఈ 9 నవదా భక్తిని సమాప్తి చేసి ఉత్తరాఖండ్ తాలూకా కాకభూషణి తాలూకా కథాన్ని ప్రారంభిద్దాం. మంచాకల్పతరు విష్ణు కృపా సింధు దేవచు పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.